సభకు నమస్కారం. తెలంగాణలో సంగారెడ్డిలో మెదక్ జిల్లాలో తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ మన ప్రియతమ నాయకుడు మొదలు పెడుతూ శంఖారావం ఊదేటువంటి ఈ యొక్క మొట్టమొదటి సభకి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ ప్రజాగర్జన కార్యక్రమాన్ని మన ప్రియతమ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. దారి పొడుగునా వస్తూ ఉంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తల ప్రళయం అనే విధంగా ప్రజల యొక్క స్వాగతం పలుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఈ నాలుగు తప్ప పేపర్లో ఏ పేరు కనబడదు పొద్దుగా లేస్తే. మన బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే సమంత. చేనేత కార్మికులకు చేనేత వస్త్రాలని ప్రమోట్ చేయాలి కాబట్టి సమంత సినిమా యాక్టరే దొరికింది. కవితకి ఇవ్వచ్చు కదయా బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు తెలంగాణలో సర్వే చేయించాడంట ముఖ్యమంత్రి గారు, సీక్రెట్ సర్వే. 111 సీట్లు వస్తాయంట. తెల్లారే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, షబీర్ అలీ గారు ఛాలెంజ్ చేశారు. మరి నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నావు కాబట్టి మేము అంతటా పోము, నీ కొడుకును రాజీనామా చేయించు, లేకపోతే మీ యొక్క పార్టీ నుంచి ఎవరైతే టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి పోటీ చేయించు. అలా చేయడంట. తెల్లారే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు రాజీనామా చేయి, నేను కంటెస్ట్ చేపిస్తా అంటాడంట. అంటే దీంట్లో అర్థమవుతుంది ఈరోజు ఏ రకంగా ఈ పాలన జరుగుతూ ఉంది. ఇప్పుడే కింది నుంచి వస్తూ ఉంటే ఖమ్మం జిల్లాలో రైతులు ఎవరికైతే చేతులకు సంఖ్యలు వేశారో కంటతడ పెట్టుకున్నారు. కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ గర్జన కార్యక్రమం, కాంగ్రెస్ గర్జన ఏదో జరుగుతూ ఉందో ఇది నీ అంతానికి ఆరంభమే, ఇది అంతం కాదు, ఇది ఆరంభమే అని మనవి చేస్తా ఉన్నాను. రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఎగురవేస్తామని, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో మేము మొత్తం కొట్టామని చెప్పాడు. ఈవీఎంల సంగతి ఏంటంటే చెప్పాడు కేటీఆర్ పొద్దుగాల లేవగానే యూఎస్ ఉంటాడు, మళ్ళా ఆస్ట్రేలియా నుంచి ఇన్విటేషన్ వచ్చిందంట. ఈయన దేశాలు తిరుగుతుంటాడు, ఈయననేమో బెడ్రూమ్లో ఉంటాడు, అల్లుడేమో ఇంకో దగ్గర ఉంటాడు, బిడ్డనేమో బతుకమ్మ ఆడుతుంటుంది. ఈ రకంగా అందరూ రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని ప్రజల్ని మరి ఈ రకంగా మభ్యపెడుతున్నటువంటి ఈ యొక్క పార్టీకి, కుటుంబ పాలనకి చరమగీతం పాడాలని ఇది యొక్క సంగారెడ్డి దానికి వేదిక కావాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. For more updates, please subscribe 99 TV Telugu.